హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అంటే నా డైలీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా అయితే మా ఇల్లు అయితే చూసేయండి. ఉదయాన్నే అంత గందరగోళంగా ఉండిద్ది, ఇంకా గందరగోళంగా ఉండిద్ది. ఆ రోజు వీడియో తీసే రోజు అయితే తక్కువ గందరగోళంగా ఉంది. అయితే అంతకు ముందు రోజు అయితే ఖుషి బర్త్డే చేశాం కదా, అదంతా క్లీన్ చేసేసాను. అందుకే కొంచెం అంత గందరగోళం తగ్గినట్టుంది. లేకపోతే చాలా రోతగానే ఉండిద్ది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అవి ఎక్కడ పడేస్తారు మళ్ళీ అవి నేను సర్దలేక నా ఓపిక అయిపోయిద్ది. ఇద్దరు కదా, ఇద్దరు పాడు చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కటి. అంటే పిల్లలు పాడు చేస్తారని కదా, ఆకతాయి పిల్లలు కదా, ఆడుకునే వాళ్ళు ఏదో ఒక వస్తువు ఎప్పుడు పాడు చేస్తూనే ఉంటారు. అది అట్లా అదే వాళ్ళకి ఎంజాయ్గా అనిపించిద్ది కదా. అయితే ముందుగా అయితే నిన్నైతే అవైతే బట్టలు ఉతికేసాను. నిన్నైతే ఆ బట్టలు ఉతికేసి కొన్ని మడత పెట్టాను, కొన్ని అలానే పెట్టేశాను. నైట్ 10 అయిపోయింది పిల్లల్ని పడుకోబెట్టి చేసేపాటికి. నాకు అలసటగా అనిపించి నేను పడుకుని నిద్రపోయాను. బట్టలు కింద పెట్టేసింది మా అమ్మ అయితే పొద్దున్న లేవగానే ఆ బట్టలు అయితే సర్దేసేసుకోవాలనుకున్నాను. అయితే వెనకమాల అయితే నా దుప్పట్లు బట్టలు ఉంటే అవి తీసుకొచ్చాను. కొన్ని ఎదురు ఉంటే ఆ ఎదురు తీసుకొచ్చాను. మేమైతే డైలీ అయితే వాష్ చేయను, ఎందుకంటే హోటల్ కదా, హోటల్ పనితో తీరదు. 2 రోజులకు ఒకసారి వాషింగ్ మిషన్లో వేసేస్తాను. మా అమ్మవి నావి పిల్లలవే కాబట్టి 2 రోజులకు ఒకసారి వాషింగ్ మిషన్లో వేసేస్తే సరిపోయిద్ది. మా అన్నయ్య అయితే డైలీ ఉతకాల్సిందే, డ్యూటీకి వెళ్తారు కాబట్టి డైలీ అది వాష్ చేయాల్సిందే వాడి డ్రెస్సులు వరకు. మా అయితే 2 డేస్కి ఒకసారి అయితే వాషింగ్ మిషన్లో వేసేసుకొని ఇంకా బట్టలు అయితే ముందు రోజు బట్టలు అయితే నేనైతే మడత పెట్టేసుకుంటున్నాను. మడత పెట్టి ఎవరి వాళ్ళ షెల్ఫ్ల్లో పెట్టేసేస్తున్నాను. మాదైతే మా బీరువా చూశారు కదా, మా బీరువాలోకి వెళ్ళిపోతాయి మా బట్టలు, ఇక్కడైతే ఉండవు. ఇక్కడ ఉన్నప్పుడు అయితే చాలా గందరగోళంగా ఉండేది. బట్టలు చిన్నపిల్లలవి కదా, ఒకటొకసాట ఎలా పడితే అలా పడేసేసేది నా కూతురు అయితే. పిల్లాడైతే బట్టల జోలికి వెళ్ళడు, కానీ నా ఖుషి అయితే ముందుగా రిషిగోడు అయితే బట్టల జోలికి వెళ్ళడు. ఖుషి అయితే ఖచ్చితంగా బట్టలన్నీ కదిపిద్ది, పాడు చేసేసిద్ది. అందుకే ఫస్ట్ మెయిన్ బీరువా తెచ్చేసుకున్నాను. వాళ్ళ చిన్నది కదా అమ్మ వాళ్ళ ఇల్లు, ఖాళీ కూడా సరిపోవట్లేదు. అందుకే ముందు ఆ బీరువా తెచ్చుకుని మొత్తం నా లగేజ్ మొత్తం ఆ బీరువా కూడా నిండిపోయి ఇంకా బయటికి కూడా వచ్చేసినాయి బట్టలు. మా ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ శుభ్రంగా సర్దుకోవాలి. వీడియోలో చూస్తుంటే అయితే చక చేసేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఒక్కొక్కరు బట్టలు మడత వేసేపటికి తలకాయ కూడా నొప్పి వచ్చేసిద్ది. మరి మా పిల్లల బట్టలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అది ఒకటి వెనక్కు తీసుకురావాలి. మా ఖుషి ఎక్కడ పడితే అక్కడ ఇడిసేసిద్ది, అక్కడే వదిలేసిద్ది. అది కూడా చూడండి, ఇప్పుడు మడత పెడుతున్నాను కదా, ఆ డ్రెస్ అయితే నేను ఖుషి బర్త్డేకి అయితే స్టిచ్ చేయించుకున్నాను. నేను కుట్టించుకున్న వాటిల్లో అయితే ఇది చాలా పర్ఫెక్ట్గా కుట్టింది, బాగుంది డ్రెస్ కూడా. ఖుషి ఇది బర్త్డే బ్లాగ్ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో తీయడం అయితే కుదరలేదు. ఖుషి బర్త్డే అప్పుడు అటు మా హస్బెండ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వీడియో తీసేదాన్ని. తను లేరు కాబట్టి అంతా నేనే చూసుకోవాలి కాబట్టి వీడియో కూడా తీయలేదు. ఫొటోస్ కూడా సరిగ్గా రాలేదు. బర్త్డే అప్పుడు మా అన్న నేనే కలిసి చేసాము. అయితే ఈ బట్టలన్నీ ఒక్కసారి సర్దేసేసుకున్నానంటే ఇల్లు క్లీన్ అయిపోయిద్ది. అదిగోండి నా బీరువా దగ్గరకు అయితే వచ్చేసాను. పిల్లల బట్టలు అయితే కింద ఉంటాయి. నా బట్టలు అయితే మా అమ్మ గజిబిజి ఒక్కరోజు కానీ బీరువా తీసి మా అమ్మ పెట్టిందంటే గజిబిజి చేసేసిద్ది. ఎక్కడ ఏ బట్టలు ఉన్నాయో కూడా నేను కనుక్కోలేను, అలా అయిపోతాయి. గజిబిజి అయిపోయినాయి. నాకు అక్కడ ఎలా సర్దుకోవాలో కూడా అర్థం కాలేదు. ఇంకా అక్కడే సతికిలు పడిపోయాను. మరి మొత్తం బయటికి లాగేసి నావి లెహంగాలుగా అలా పెట్టేసుకున్నాను. ఫ్రాకులుగా అలా పెట్టేసుకుని నీట్గా సర్దుకున్నాను.
బర్త్డేగా అయితే కింద పెట్టిన బట్టలన్నీ మళ్ళీ అన్నీ బర్త్డే అప్పుడైతే పైన ఉన్న సామాని షాప్లో మొత్తం అయితే కింద దింపాను. అవన్నీ మళ్ళీ పైకి సర్దేసేసాను. మా అమ్మకైతే ఖాళీ ఉండదు కదా, నేనే సర్దుకోవాలి. అదిగో మా అన్న పొదగేసాడు కోడి పెట్టని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అయితే పొదగేసాడు. అయితే గుడ్లు మావియే కానీ గుడ్లు అయితే మావే కానీ పెట్టనైతే అక్కడి నుంచి తీసుకొచ్చి పొదగేసాడు. ముందు లాస్ట్ ఎండింగ్లో ఒకటి ఉండేది చూడండి, కోడి పిల్లలు. అదైతే 7 పిల్లలను చేసింది, కానీ ఏదో రోగం వచ్చినట్లున్నాయి. 3 మిగిలిన లాస్ట్కి. ఆ 3లో కూడా ఒకటే అటు ఇటుగా ఉంది. ఆ 3లో కూడా ఒకటి పందికొక్కు తీసుకెళ్ళిపోయింది. చూసారా, చాలా డబ్బులు పెట్టి కొనుక్కొస్తాడు కోళ్ళు, కానీ ఒక్కటి కూడా సరిగ్గా ఉండట్లేదు. ఎందుకో ఏంటో. మీరైతే కోళ్ళకి ఏ మెడిసిన్ వాడతారో కమెంట్ చేయండి. మా అన్నయ్యకి అయితే చెప్తాను నేను. అయితే వంటగదిలోకి వచ్చేసాను. వంటగది అయితే చూడడానికి ఇంకా చాలా గలీజ్గా తయారైంది. అది గోడల మీద నూనె మరకలు చాలా గలీజ్గా ఉంది. అక్కడ కొంచెం సున్నం వేయాలి. వాటి మీద ఉన్నాయని ఫస్ట్ స్టాండ్లో ఉన్నాయి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని నీట్గా సర్ది పెట్టుకోవాలి. అవి చూసారు కదా, ముందు పెరుగు వేస్ట్ అయిపోయింది. ఎవరు తినలేదు. పెరుగు వేస్ట్ అయిపోయింది. పాయసం వేస్ట్ అయిపోయింది. కేక్ అయితే బాక్స్లో తీసి పక్కన పెట్టేశాను. ఖుషీకి అప్పుడప్పుడు కొంచెంగా పెట్టచ్చులే అని. స్టాండ్లు అవి అయితే శుభ్రంగా సర్దేసుకున్నాను తుడుచుకుని. గ్యాస్ పోయి వంటగది శుభ్రంగా నీట్గా ఉంటేనే వంట చేసుకుని తినాలనిపిస్తుంది. అయితే 2 నెలలు అయితే మా వాడికి అంగన్వాడీలో అయితే ఆధార్ కార్డు తీయించలేదని గుడ్లు పాలు ఏమీ ఇవ్వలేదు. అయితే 3వ నెలలో అయితే వాళ్ళే పిలిచి ఆధార్ కార్డు తీపించుకొచ్చుకోండి, ఈ నెలలో 3వ నెలలో 2 నెలలు ఆపేసి 3వ నెలలో ఆధార్ కార్డు ఇవ్వకపోయినా కానీ పిలిచి గుడ్లు ఇచ్చారు వాళ్ళే. మరి ఏంటో ఆ 2 నెలల గుడ్లు మరి పైనే ఆపేశారో లేకపోతే వీళ్ళే ఇవ్వలేదో నాకైతే తెలీదు. గుడ్లు 25 గుడ్లు 2 పాల ప్యాకెట్లు ఇచ్చారు బాబుకి. బాలామృతం అయితే బాబుకి రాలేదు, పైనుంచి పంపించలేదు అని చెప్పారు. అయితే తర్వాత అక్కడ చూపిస్తున్నా కదా మ్యాట్, అదైతే నేనే అల్లాను. అది అల్లి కూడా 5 ఇయర్స్ అవుతుంది. నా చేతులతో అల్లాను. 2 చున్నీలు చింపేసి అదైతే మ్యాట్ అయితే అల్లాను. ఇల్లు అయితే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొస్తున్నాను. పిల్లలు ఉన్న ఇల్లు కదా, ఎన్నిసార్లు ఊడ్చినా పద్దాకా ఊడ్చుకోవాల్సి వస్తుంది. తలకాయ కూడా బాగా నొప్పి వచ్చేసిద్ది వీళ్ళతో అరిసి. పిల్లలు లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. పిల్లలు ఉన్న వాళ్ళేమో వాళ్ళని శుభ్రం చేయలేక ఏడుస్తూ ఉంటారు. పిల్లలు ఉన్న ఇల్లు అయితే చాలా బాగుండిద్ది కదా. అదైతే ఆ తాడు కనిపిస్తుంది కదా, ఆ తాడైతే రిషిగోడికి పని చేసుకునేటప్పుడు రిషిగోడికి నా వారి కాలు కట్టేసి నేనైతే వర్క్ గబగబా ఫినిష్ చేసుకుంటాను. ఆ టైంలో అయితే రిషిగోడ్ అయితే నిద్రపోతున్నాడు. అందుకే స్పీడ్గా పని కానిచ్చేసాను. అదిగో చెత్త మొత్తం ఎత్తేసి బయట అయితే పెట్టేసి వచ్చాను. ఆ తర్వాత కోళ్ళకి మేత వేద్దామని వెళ్ళి చూసేపాటికి ఒక పిల్ల ఎందుకో కొనుగుపుడుతూ ఉంది. మళ్ళీ ఆ పిల్లని వాటికి వరకు మళ్ళీ బియ్యం తీసుకొచ్చి బియ్యం వేసి వాటికి మిక్సీలో వేసి బియ్యం వేస్తాను. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, వాటికి బియ్యం వాళ్ళు గొంతున అలా పడిద్దేమని భయం వేసి నేనైతే ఫస్ట్ మిక్సీకి సన్న నూకలాగా పట్టి మిక్సీకి అలా వేస్తాను బియ్యం. ఆ తర్వాత ఆ పిల్లని తీసుకెళ్ళాను. ఆ పిల్లని తీసుకెళ్ళి బతికిద్దామని పక్కన పెట్టాను, కానీ అది చనిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే అయితే లైక్ చేయండి ప్లీజ్. బిగినర్స్ కదా, ఎంకరేజ్ చేయండి మమ్మల్ని మీరు. థ్యాంక్ యూ ఆల్. గుడ్ బై.